అరగంట నుంచి ఎక్స్టెన్షన్ లేదు. నిల్లు అది నిల్లండి సార్, ఫుల్ కౌంట్. ఫుల్ కౌంట్ నిల్లని చెప్పాను కదా. ఇది అన్యాయం సార్. మీ సాలరీస్ కి చక్రాలు వచ్చి అంత పేకాడుతున్నారు. నువ్వు నోరు మూసుకుని సరిగా ఇస్త్రీ చేస్తాడు. తేడా వస్తే మేడం తోలు తీసేస్తుంది. రోజు మాకు ఈ చాకరీ ఏంటి సార్? చాకలకేస్తే ఛార్జీలు అవుతుంది, కక్కుద్ది కాకపోతే. ఉరుగోవాయ్ ఏదో ఫ్రస్ట్రేషన్ నువ్వును. మా రోజుల్లో ఎస్ఐ గారికి కాళ్ళు నొక్కే వాళ్ళం తెలుసా? టైఫాయిడ్ తో మీ ఫాదర్ పోతే 10th పేరు మీ మీద జాలిపడి జాబ్ ఇచ్చారు. కాలేంటి ఏమైనా నొక్కుతారు. డిగ్రీలు చేసి వచ్చాం సార్. ఎందుకు అడుగు తింటానికా? మటన్ తెచ్చాను సాబ్. లివర్ వేసావా? లడ్డు కూడా వేసాను సాబ్. ఎందుకు? ఇక్కడ మా దావుతున్నాడు కదా. ఇవాళ మా బుడ్డోడి బర్త్డే, బిర్యానీ అదిరిపోవాలి. చేప గీత పిట్ట కూత ఎవడు సంజాయించక్కర్లే. ఏడకాడి కిరిగా తీస్తే అరే నిలబడ్డావు. డబ్బులు ఇస్తే ఎస్ఐ గారిని డబ్బులు అడుగుతావా? మర్సిందా? అదిగా సాబ్, నెల మీకు మామూలు ఇస్తున్నాం కదా, మళ్ళీ బుడ్డోడి బర్త్డే అని బ్యాచులర్ పార్టీలు అని లాగేస్తుంటే ఇంకా మేము ఎలా బతకాలి సాబ్? బతకపోతే చచ్చిపోరా, నాకే సంబంధం. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే నీ మట్టం తిని మలేరియా వచ్చి పోతున్నారని కేసేసి లోపలేసేస్తాను రాస్కల్. వీడి మీద కేసు బుక్ చేయాలి. వద్దు సాబ్, డబ్బులు వెళ్ళిపోతాను. రేపొస్తాను. మళ్ళీ రేపా? రేపు 1వ తారీఖు మర్చిపోయావా? మార్కెట్ లో అందరికి చెప్పు, నేనేదో ముచ్చినా ఎలా సంచి పట్టుకుని ప్రతి షాప్ కి తిరగడాలుండవు. జీప్ తీసుకొచ్చి సెంటర్ లో పెట్టాను. 10 నిమిషాలు అందరూ తీసుకొచ్చి అందులో పెట్టేయాలి. అర్థమైందా? అర్థమైంది సాబ్. ఏమర్థమైంది? ముష్టి మీరు అడగరు, మేము వెయ్యాలి. నీ బతుకి మళ్ళీ సరైన పాపం బక్కోడి మీద ఏంటి సార్? వాడు పక్కగా ఉంటే నేనా రెస్పాన్సిబిలిటీ? షాప్ లో మటన్ మొత్తం అమ్మేసుకోకపోతే కొంచెం తినచ్చు కదా. ఆ ఛాన్స్ మీరు ఇస్తే కదా. సర్లేండి, రేపు కొత్త సీఏ గారు వస్తున్నారు. మనిషి ఏంటో మెంటాలిటీ ఏంటి ఎంక్వైరీ చేశారా? ఎవరైతే మనకేంట్రా, మనతో సింక్ అయితే హ్యాపీగా ఉంటాడు. సిన్సియర్ అయితే వాళ్ళ చెప్పు దెబ్బలు తింటాడు. ఇంటికి ఇంకా కేక్ పంపించలేదంట. బేకరీ మూయించేస్తాను రాస్కెల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దక్షిణామూర్తి గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను సార్ ఇప్పుడు దాకా. మీరేంటి సార్ ఇలా ఊరికే వచ్చారా? ఈ ఊరికే వచ్చాను. అంటే రేపు రావాల్సిన సిఐ ఇవాళ వచ్చింది నేనే. 2 years ని అంటర్లో పనిచేసిన పాపానికి బీపీ షుగర్ గ్యాప్ లేకుండా వచ్చేసాయి. ఇంకా బ్యాలెన్స్ అల్సర్ క్యాన్సరే. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంటిమేట్ చేయలేదుగా. సర్ప్రైజ్ ఇద్దామన్నా, షాక్ ఇద్దామని. మీరు మారలేదు సార్. మీరు మారలేదు. నన్ను చూడంగానే ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన పిల్లలాగా ఎక్స్ప్రెషన్, లోపల ఎండాకాలం సెలవులు ఎంజాయ్ చేసే పిల్లలాగా అట్మాస్ఫియర్ యాజ్ ఇట్ ఈస్. మూర్తి గారు, ఇది పోలీస్ స్టేషన్ లా లేదు, ప్యాకాట్ క్లబ్ లాగా ఉంది. ఎవరు సార్ బాబు? సినిమా హీరోలా ఉన్నాడు. సినిమా హీరో కాదయ్యా, మన కొత్త సిఐ. రే గోవిందో, అట్ట గిడిసెలు చుక్కు పీతలు పెట్టావా? పెట్టానయ్యా. రే రాంబాబు, దంపుడు బియ్యం పనస పుట్టు పెట్టావా? పెట్టాను సార్. విసుకుంటావేంట్రా? చెక్ చేసుకోవద్దా? లిస్ట్ చూసుకోండి సార్, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఫిష్ ఓకే, మటన్ ఓకే, నూనె. పెళ్లి భోజనాలకు ఫుడ్ మెటీరియల్ సప్లై చేస్తున్నట్టు ఏంటి ఇదంతా? మామూలు సార్, నెల మాకు ఇది మామూలే సార్. ఇవ్వకపోతే ఏం చేస్తాడంట? అయ్యో బాబోయ్, మా మటన్ తిని మలేరియా వచ్చిందని, చేపలు తిని చేతులు పడిపోయాయని, పుచ్చకాయలు తిని పోలియో వచ్చిందని పిచ్చి కేసులు లోపలేస్తారు కదా సార్. పిచ్చి వాగుడు మీరును. ఏదో వాళ్ళ అభిమానం సార్. అబద్ధం సార్. సిఐ గారు మీకేం కావాలో కూడా చెప్తే. నాకేం కావాలో చెప్తాను వినండి. ఇన్నాళ్ళు ఎస్ఐ గారికి సంతర్పణ చేసిన సామాన్ లిస్టు, వాటి బిల్స్ విత్ ఇంట్రెస్ట్ ఇస్తే మొత్తం కట్టేస్తాను. ఆయన మీరు ఎందుకు కడతారు సార్? నేను ఎందుకు కడతాను రా, ఆయన ప్రావిడెంట్ ఫండ్ లోంచి కట్ చేస్తాను. అడిగేవాడు లేడు కదా అని దోచుకు తింటాం అలవాటు అయిపోయింది. ఇంకోసారి ఇలాంటివి నా నోటీస్కి వస్తే ముసలోడిని కూడా చూడకుండా మావోయిస్ట్ ఏరియా ట్రాన్స్ఫర్ చేయించేస్తానని చెప్పరా. దక్షిణామూర్తి గారు సార్ చెప్పర్లేదు, వినబడింది. ఎప్పుడు లేదు కొత్తగా డబ్బులు ఏంటి సార్? వద్దండి. ఈ చిరుపడి తీసుకోవాలి, మళ్ళీ ఇంటి స్లాబ్ కడతాడు. తీసుకా అందరికి ఇస్తాను. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఆ అమ్మాయి ఏమండి స్వీట్లు పంచుతుంది కదరా. ఓ ఆ అమ్మాయా? ఎలా ఉంది? బానే ఉందండి. బానే ఉంటావంటే అదిరిపోతేనే. అంతే మదిరిపోయిందండి. అంతేమదిరిపోయిందంటే కలర్ తో పాటు క్యారెక్టర్ ఉంది. వెరీ రేర్ క్వాలిటీ అది. ఆ అమ్మాయి క్యారెక్టర్ మీకే తెలుసండి. ఇంత హీట్ లో కూడా స్వీట్లు పంచుతుంది. ఆ ప్రూఫ్ చాలదు క్యారెక్టర్ క్యాచ్ చేయడానికి. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? ఏం లేదురా, లైఫ్ అంతా కేడీ అదోలతోనే సరిపోయింది. మనకి ఏజ్ వచ్చేసింది, ఎవరినో కొంచెం చూసుకోవాలి కదా. అంటే మీరు అమ్మాయిని మరి అదే కదరా. అది వెంటనే వెళ్ళి సెట్ చేసేస్తారు. ఒరే మీ సీఏ గారంటే నీ గొప్ప, వాళ్ళకి మనం నచ్చొద్దు. నచ్చకపోవడానికి మీకేం తక్కువ అండి? అమ్మాయి కలరు క్యారెక్టర్ ఉంటే మీకు ఎక్స్ట్రాగా గ్లామర్ గట్స్ ఉన్నాయి కదా. అంతేనంటావా? అంతే సార్. మరి తగ్గొట్టి సరోజా ప్లీజ్, సరోజా
సరోజా నిన్నే సరోజా ప్లీజ్. ఏంటి నీ ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం. అది నీకు ఇచ్చి 6 నెలల నుంచి నీ వెంటే పడుతున్నాను. నువ్వేమీ ఇరిటేట్ అవుతున్నావు. ఆ డిప్రెషన్ తో 5-6 సార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను. ప్రొఫెషన్ డాక్టర్, లొకేషన్ హాస్పిటల్ అవడం వాళ్ళ చావులో కూడా ఫెయిల్ అయ్యాను. దయచేసి ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో. డాక్టర్ గారికి కట్ అవ్వలేదంటే ఇంకా మనకేం కట్ అవుద్ది? చూడమ్మా డాక్టర్ చక్రవర్తి, ఈ డాక్టర్లన్నా యాక్టర్లన్నా నాకు చిరాకు. ఓహో, ఈ రోజుల్లో అమ్మాయిలకి పోలీస్ అంటే పిచ్చ క్రేజ్ అండి. ఇంకా పోలీసులు పోస్ట్ మ్యాన్లు అయితే ఆ పేర్లు వినగానే వరుస పెట్టి వాంతులు వచ్చేస్తాయి. పైగా నాకంటూ కొన్ని ఆశయాలు లక్ష్యాలు ఉన్నాయి. అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు. సరోజా సరోజా అమ్మాయి ఏం చెప్పిందో విన్నావా ప్రభా? పోలీసులంటే వాకంట. అయితే ఏంటంట? ఏం లేదు, నచ్చిన అమ్మాయి దొరకపోతే ఆ నరకం మామూలుగా ఉండదు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు లవ్ లో ఫెయిల్ అయి సీలింగ్ ఫ్యాన్ కి లుంగితో ఊరేసుకుని చచ్చిపోయాడు. ఈయన ఫ్రెండ్ అంటేనే తెలుస్తుంది ఆడెంత పన్నుడో. మనకు ఆ పరిస్థితి రాదని చెప్పు ప్రభా. అన్నతో ఎన్కౌంటర్ చేసినంత ఈజీ కాదు గర్ల్స్ ని పడేయడమని చెప్పు ప్రభా. ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పేలా చేస్తానని చెప్పు ప్రభా. ఇంపాసిబుల్ అని చెప్పు ప్రభా. బోనస్ గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి బతిమాలేలా చేస్తానని చెప్పు ప్రభా. బీపీ ఎక్కువైపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే జరిగితే గుండు కొట్టించుకుని గాడిద మీద ఊరెగుతానని చెప్పు. అయితే ఆ బోడికొండకి రెడీ అయిపోమని చెప్పు ప్రభా. ఒకసారి రండి సార్ చెప్తాను. చేయబట్టుకుంటున్నావు ఏంట్రా నువ్వు? అది కాదండి బాబు, ఆ ముస్లాంతో ఛాలెంజ్ చేశారు, బానే ఉంది. అసలు పోలీసులు అంటేనే అసహించుకునే అమ్మాయిని ఎలా సెట్ చేస్తారు? సెట్ చేయాలంటే స్కెచ్ చేయాలి. స్కెచ్ చేయాలంటే ముందు ఆ అమ్మాయి డీటెయిల్స్ సెట్ చేయాలి. మన కుటుంబ భవిష్యత్తు కోసం కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది. ఏంటది? మన బిజినెస్ కి సెన్లా దాపరించిన సీఏ గారిని ఇచ్చి నీకు పెళ్లి చేయాలని మేమంతా డిసైడ్ అయ్యాం. బాధపడకుండా ఒక బాధ్యత గల ఎండిగా ఆలోచించు. అయ్యో నానా, సేమ్ మ్యాటర్ మీకు ఎలా కన్వే చేద్దామని స్ట్రగుల్ అవుతున్నాను. ఏంటమ్మా? అవును నానా, అతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నచ్చేశాడు. అతన్ని ట్రాప్ చేద్దామని నేనే ట్రాప్ అయిపోయాను. మరి ఆ సంగతి మాకు ఎప్పుడు చెప్పలేదే? ఇన్నాళ్ళు స్వార్థం అనే క్లౌడ్ నా లవ్ ని కమ్మేసింది. ఇప్పుడు రియలైజేషన్ అనే రే నా క్లౌడ్ ని కరిగించేసింది. వండర్ఫుల్. కానీ ఆ సిఐ గారికి మన ఫ్యామిలీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. వాడిని ఎలా ఒప్పించడం? నేను చెప్తాను. బాబా స్టార్ట్ చేయి. అమ్మా సరోజా, చికాగో నుంచి ఒక సంబంధం వచ్చిందమ్మా. పెళ్లి కొడుకు సూపర్ అంట. కాలిఫోర్నియా నుంచి ఒక సంబంధం వచ్చింది. కుర్రాడు కత్తిలో ఉంటాడంట. కల్లాస్ నుంచి సంబంధం వచ్చిందమ్మా. అబ్బాయి అదిరిపోతాడంట. నానా, నాకు ఎన్ఆర్ఐ సంబంధాలు వద్దు. నేను పెళ్ళంటూ చేసుకుంటే సీఏ శంకర్నే చేసుకుంటాను, అంతే. దక్షిణామూర్తి గారిని బీపీ టాబ్లెట్ ఉన్నాయో లేవో చూసుకోమని ప్రభా. అంత అర్జెంట్ గా మా బీపీ రేస్ అయ్యే బ్రేకింగ్ న్యూస్ ఏంటో అడుగు ప్రభా. అయితే దక్షిణామూర్తి గారిని ఒకసారి దక్షిణ వైపు చూడమని ప్రభా. చూస్తాం ఏంట. నమస్కారం. ఏంటి ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్ మీద పడ్డారు? మాకు పెళ్లి వాళ్ళు పెట్టు, మనం ఎదిగాలం పెట్టు. ఏం లేదు బాబు, కాజాలంటే మీకు, కారపూందిలాంటి మా సరోజకి కళ్యాణం చేద్దామని మేమంతా ఫిక్స్ అయ్యాం. నేను మీతో వెక్స్ అయ్యాను. అలా అనకండి బాబు. కావాలంటే కట్టం కింద గాంధీ బొమ్మ సెంటర్ లో 2 స్వీట్ షాపులు, 20 లక్షల క్యాష్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇస్తాం. ఎందుకై అతను కాదు పొమ్మంటే కాళ్ళ వెళ్ళపడతారు. ఏదో ఒకటి పట్టుకున్నా నీకెందుకయ్యా? యూనిఫామ్ లో లేకపోతే ఉరికి పాకంలో ముంచేసేవాళ్ళం. అది కాదండి, మార్కెట్ లో అమ్మాయిలకి డిమాండ్ ఉందని చెప్తున్నాను. ఏంటో నువ్వు చెప్పేది? చూడడానికి షుగర్ పేషెంట్ లో నోట్లో స్వీట్లు కుక్కి చంపేస్తాం. నీ పోటీ సలహాలు మాకేం అక్కర్లేదు, పని చూసుకో. బాబు, మీ మీద పూతరేకుల లేయర్లు కొద్ది ఆశలు పెట్టుకున్నాం. మీరు కాదంటే తొక్కుడు లడ్డులో పచ్చడైపోతాం. మీరు కన్విన్స్ చేస్తున్నారు బానే ఉంది, కానీ మీ కన్నింగ్ ఫేస్ చూస్తుంటే డౌట్ వచ్చేస్తుంది. మా కన్నింగ్ ఫేస్ లో వదిలేసి స్టన్నింగ్ ఫేస్ చూడండి. అది చూస్తే ఏకంగా భయం వేసేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మించాలి సిఐ గారు? నానా, ఆయన ఎలా నమ్మించాలో నాకు బాగా తెలుసు. మీరు కొంచెం బయటకు వెళ్ళండి. అది కాదమ్మా, నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి. కాస్త నమ్మండి బాబు. నమ్ముతారులే, వెళ్ళండి. ఏదోలా నమ్మించాయమ్మా. నేను చూసుకుంటాలే. ఏంటి పెద్ద హీరోయిన్ లాగా వాళ్ళందరిని పంపించేసి నమ్మించేస్తానంటున్నావు? ఎలా నమ్మిస్తావు? సుంచిబూత వేసుకుని అలా చూస్తావు ఏంటి? ఎలా నమ్మిస్తావు చెప్పు. చెప్పు ఎలా నమ్మిస్తావు? నువ్వేంటి వచ్చు? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. ఏడ్చోలే, మా నాన్న చూస్తే బాగోదు. మీ నాన్నగారు వచ్చారా? ఎక్కడ? మావయ్య, మావయ్య. ఏదో తీసుకొని అదిగో మా నాన్న వచ్చాడు, వెళ్ళిపో ప్లీజ్. మావయ్య గారిని పరిచయం చేయవా ప్లీజ్? ఇలా ఎప్పుడు పడతాడు కాదు, నువ్వు రా చెప్తాను. ఇంత పొద్దున్నే ఎందుకు రమ్మన్నారా? నాకేం తెలుసండి. కూడా ఏడుస్తావు కదా. మళ్ళీ నేను డోర్ తీసే వరకు బాత్రూమ్ లోనే ఉంటాను. సైలెంట్ గా ఉండు. ఓకే ఓకే. శంకర్, నాన్న ఎవరో పిలిచినట్టు అనిపించిందిరా. ఎవరు లేరు నాన్న. లేదు, వినిపించింది. ఎరా అదే వాళ్ళు వచ్చారు నాన్న. ఓహో, లేదు సార్, మీ నాన్నగారు చెప్పింది కరెక్టే. మీ ఇంట్లో దొంగడు పడ్డాడు. ఉడకవే, మా ఇంట్లో దొంగడు పట్టం ఏంటి? సార్, నా కళ్ళతో చూశాను, ఆ బాత్రూమ్ లో దూరాడు. ఓహో, అంటే ఇప్పుడు ఆ బాత్రూమ్ లో దొంగడు ఉన్నాడంటావు? అంటాను. లేకపోతే ఏం చేస్తావు? గుండు కొట్టించుకుంటాను. రండి చూపిస్తాను. రండి రండి. చూడండి సార్, మీరే చూడండి. రే, నువ్వు కూడా చూడరా. ఏంటయ్యా చూసేది? ఎవరున్నారు అక్కడ? చత్వరం వస్తే ఉన్నాయి కనపడమంట, ఈయనకి లేని కనపడుతున్నాయి. పదన్నా. దేంట్లోనే దూరింది. ఏమైంది? ఏంటయ్యా పెయింట్ అంతా అలా ముఖాన్ని పోసుకున్నావు? నేను వేసుకోలేదు సార్. మరి ఆ దొంగోడు. అసలు దొంగడు ఎక్కడున్నాడా? సార్, ఆ స్టోర్ రూమ్ లో దూరాడు. రండి చూపిస్తాను. ఓహో, బాత్రూమ్ అయిపోయింది, ఇప్పుడు స్టోర్ రూమ్ అన్నమాట. అలా పరిగెత్తకండి, జారి పడతారు.
ఏంటయ్యా ఈ అవతారం? దొంగోడు పగబట్టేశాడు ఈ సార్. దొంగ పోలీస్ ఆట ఆపి ఇంటికెళ్ళి కిరసనాయలతో కడుక్కోండి. టేకప్ చేసిన కేసుని మధ్యలో బ్రేకప్ చేయకూడదు. ఆ దొంగోడిని ఎలాగైనా పట్టుకుని తీరుతాను సార్. అదిగో పైకి వెళ్తున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ కి ఇలా అయిపోయారు, పై ఫ్లోర్ కి వెళ్తే ఏమైపోతారో. ఏమైనా వదిలిపెట్టే సమస్య లేదు. కిటికీ తెరిచిందంటే ఇట్టి ఉంటాడు. మూర్తిగారు లేదు, తొక్కలేదు. ఏంటయ్యా ఇది? నీకేమన్నా పిచ్చెక్కిందా? నాకు పిచ్చకలేదు సార్. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో పెట్టుకుని మీ అబ్బాయి మిమ్మల్ని పిచ్చోడిని చేస్తున్నాడు. ఒరేయ్, నేనే నీకు పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్నాను. అలాంటి చేద్దాం ఉంటే మొహాట పడకుండా చెప్పి. అలాంటిది ఏం లేదు నాన్న. శంకర్, మావయ్య గారు అంత ఫ్రెండ్లీగా అడుగుతుంటే ఇంక దాచిపెట్టడం ఎందుకు? మావయ్య గారు, ఆయన చెప్పింది నిజమే. అమ్మాయి లక్షణంగా ఉంది. వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేద్దాం. థ్యాంక్ యూ మావయ్య. గాడ్ బ్లెస్ యూ అమ్మా. మూర్తి గారు, మా విషయం నాన్నకి ఎలా చెప్పాలని టెన్షన్ పడ్డాను. మీ దయవల్ల దారి క్లియర్ అయింది. థ్యాంక్స్ అండి. సర్లేండి, ఇంతకీ కుక్కకి ఇంజెక్షన్ చేయించాలి. ఎందుకు ఇప్పుడు మీకు చేస్తాం బొడ్డు చుట్టూ. దాము సంతకాలు పెట్టడం అయిపోయిందా? నువ్వెంతకు ముందు ఫోన్ లో మాట్లాడింది మినిస్టర్ నాగరాజ్తో కదా? నీకెలా తెలుసు? ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్పంటావు? ఆ నాగరాజు గారిని మీద ఖర్చు కట్టాడని చెప్పంటావా? సిబిఐ ఎంక్వైరీ అయించి నిన్ను లోపల ఇస్తాడని చెప్పంటావా? ఏం చెప్పంటావు? ఏం చెప్పంటావు అని? నాగరాజు గారు అలా ఎందుకు చేస్తారు జీ? నాగరాజు గారు నీ క్లాస్ పెట్టా పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అసలు నీ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది జీ? మీ ఎస్ఐ దక్షిణామూర్తి గారు ఇతని మీద ఉన్న కేసు డీటెయిల్స్ అన్ని ఆ నాగరాజు గారికి ఇస్తున్నాడు. ఏంటి జీ, నిజమా? నిజమే. లేకపోతే పెళ్ళాన్ని కూడా రానివ్వని ఆ ఫామ్ హౌస్ వాడిని ఎందుకు రమ్మంటాడు? నేను నమ్మలేకపోతున్నాను జీ. నమ్మకపోతే చూపిస్తాను పదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గుడ్ మార్నింగ్? నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు మనుషులకు దూరంగా ఈ ఫామ్ హౌస్ వస్తాను. సొంత సెక్రటరీని కూడా రాని నువ్వు ఎందుకు వచ్చావు? సార్ ఇందులో నా తప్పేం లేదు సార్. స్టేషన్ లో మాకున్న సమస్యల గురించి మీకు అర్జీ పెట్టుకోమని మా సీఏ గారు పంపిస్తే వచ్చాను సార్. ఏంటి మీ తొక్కలో ప్రాబ్లమ్స్? చూడు మీ దక్షిణామూర్తి, సూర్యజీ, మీకు లిప్ రీడింగ్ వచ్చు కదా, అక్కడ ఏం మాట్లాడుతున్నారు కొంచెం ట్రాన్స్లేట్ చేసి చెప్పరా ప్లీజ్. చెప్తాను. చూడండి సార్, గోడలకి పెచ్చులుడిపోయాయి. ఘోరమైన హత్యల వివరాలు ఇవి. నెక్స్ట్, ఫ్యాన్లకి బేరింగ్లు పడైపోయాయి. పవర్ ప్రాజెక్ట్ కోసం చేసిన దారుణాలు ఇవి. చెప్పుకుంటే సిగ్గు చెట్టు సార్. టాయిలెట్ లో ట్యాప్లు కూడా పనిచేయట్లేదు. తప్పించుకునే ఛాన్స్ లేకుండా తప్పుడు కేసులకి పక్కా ప్రూఫ్లు ఇవి. ఇకపోతే దోమలు. తొక్కలో దోమలు ఎక్కడికి వెళ్ళినా తప్పుతున్నాయి. తొడగొట్టు చెప్తున్నా, దాముగాడిని లోపలతో ఇస్తా. సరే నేను చూస్తాను, వెళ్ళు. సార్ పండగ వస్తుంది, కాస్త మామూలు తీసుకో. థ్యాంక్ యూ సార్, ఉంటా. మళ్ళీ రాకు. మా దక్షిణామూర్తి అమ్ముడు పోయాడంటే నమ్మలేకపోతున్నాను. సిన్సియర్ గా ఉంటానికి వాడు ఏమన్నా శ్రీరామచంద్రమూర్తి? దక్షిణాలకు అలవాటు పడ్డ దక్షిణామూర్తి.